మొత్తానికి ఏబీసీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ విషయంలో జీవోలు జారీ అయిపోయినాయి. అసెంబ్లీలో బిల్లులు పాస్ అయిన తర్వాత జీవోలు జారీ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. అయితే దీని నేపథ్యాన్ని ఒకసారి మనం కనుక ఇన్డెప్త్గా చూసుకుంటే మందకృష్ణ మాదిగ సారథ్యంలో మాదిగ దండోరా ఉద్యమం నుంచి మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి వరకు అనేకమైనటువంటి దశాబ్దాల పాటు ఈ ఉద్యమం కొనసాగింది. ఎస్సీల్లో ప్రధానంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతూ ఉంది. కొంత అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఉద్యోగాల విషయంలో అవకాశాల విషయంలో ముందుంది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం చాలా కాలం పాటు సాగిన తర్వాత కొంతమంది సమిధలు కూడా అయిపోయినారు. భారతి అనేట ఆమె సమిధ కూడా అయిపోయింది, సురేందర్ భారతి, ఇట్లా చాలా చనిపోయారు. ఒకానొక దశలో ఇదే ఎంఆర్పిఎస్ నాయకులు గాంధీ భవన్ను తగలబెడుతందుకు పోయారు. సో ఆ తర్వాత పరేడ్ మైదానంలో ఎంఆర్పిఎస్ సభ నిర్వహిస్తే ఆ సభకు గెస్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో మందకృష్ణ ప్రధానమంత్రి ముందు కన్నీటి పర్యాంతం కావడం, ఇంకా ఎన్ని రోజులు పోరాటం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆయన ముందు పెట్టినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడే హామీ ఇవ్వడం జరిగింది, మీకు మంచి రోజులు వస్తాయి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొని అత్యున్నత ధర్మాసనం దీనిపైన ఎంక్వైరీ చేసి ఎస్సీల వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి తీర్పునిచ్చింది. దాంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక తీరాన్ని చేరినట్టు అయిపోయింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయంతో. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒకవైపు అసెంబ్లీ జరుగుతుండగానే వచ్చినటువంటి తీర్పు కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సభలో లేచి అవసరమైతే ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్లను ఆపైనా సరే వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసి ఈ నోటిఫికేషన్లకు పోతామనేటువంటి మాట చెప్పడంతో సో అందరు కూడా హర్షం వ్యక్తం చేశారు. కాకపోతే ఆ పని చేయలేదు. సో అది పక్కన పెట్టి తీరా ఈ ఉద్యోగాలన్నీ భర్తీ అయిన తర్వాత దీన్ని తీసుకోవడం జరిగింది. సో దానికి ఇప్పుడు అది చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండేటువంటి ఒత్తిడి కానీ లేకపోతే ఇంకొకటి ఏమీ లేదు. కాకపోతే కొంత ప్రెషర్ గ్రూప్ నుంచి ఒత్తిడి జరిగితే వర్గీకరణ జరగకూడదని. కానీ వాళ్ళు ఎంత వర్గీకరణ చేసినా ఆ 15% రిజర్వేషన్లోనే ఉంటుంది వాళ్ళు ఏం చేసినా కూడా. ఇప్పుడు అసలైన పంచాయతీ ఏడ వచ్చింది? బీసీ రిజర్వేషన్ల దగ్గర అసలైన పంచాయతీ వచ్చింది. ఇప్పుడు 42% రిజర్వేషన్లు మేము ఇస్తాము అనే మాటను కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది. సో 42% రిజర్వేషన్లు ఇస్తాము అన్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమూహం అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు లోకల్ బాడీ ఎలక్షన్లో ఇస్తామనేటువంటి మాట చెప్తే ఓట్లేసారు. తీరా ఏం జరిగింది? 16 నెలల కాలం గడిచిపోయింది. 16 నెలల కాలంలో మొన్న ఏది కులగణన చేసిరు, ఆ కులగణన అనేకమైనటువంటి తప్పుల తడకతో కులగణన చేసి దేశానికి ఆదర్శం అని చెప్పి నవ్వుల పాలయ్యారు. ఆ తర్వాత 42% రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి గవర్నర్కి పంపితే గవర్నర్ గారు ఢిల్లీకి పంపినని చెప్తా ఉన్నారు. అయితే ఇదే కాదు, ఇది మొదటిదా కాదు. 2017లోనే బీసీలకు 37% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపిడు అప్పుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు. ఆ కాగితం ఆనే పడింది. ఆ కాగితం ఆడ పడి ఉండగా 42% రిజర్వేషన్ కాగితాన్ని మళ్ళీ పంపిరు, ఆ 37ది వాపసు తీసుకురు. మరి నిజంగా ఈ 42% రిజర్వేషన్ నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా అంటే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టంగా లేరు. దాంట్లో అనేక రకాలైనటువంటి కొర్రీలు వీళ్ళే చేసి పంపిరు. 42% రిజర్వేషన్ అమలు చేసినంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని ఉంటే ఇవాళ దాదాపు 58,000 ఉద్యోగాలను బోర్డు పెట్టు 58,000 ఉద్యోగాలను మేము భర్తీ చేసినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటి వరకు 16 నెలల్లో సరే అవి గతం పార్టీ చేసిన నోటిఫికేషన్లు అవన్నీ పక్కకు పెడితే 16 నెలల పాలనలో 58,000 ఉద్యోగాలు
భర్తీ చేసినామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటున్నారు. ఈ నిజంగా ఈ 42% రిజర్వేషన్ కనుక బీసీలకు ఇచ్చినంటే, బీసీలకు అమలైనంటే దాదాపు ఎన్ని ఉద్యోగాలంటే 58,000 ఇంటూ 42/100 ఈజ్ ఈక్వల్ టు 24,360 ఉద్యోగాలు బీసీలకు రావాలి. ఇవి ఓన్లీ రిజర్వేషన్లో మాత్రం, రిజర్వేషన్లోనే, మళ్ళీ ఓపెన్ కేటగిరీలో వేరే. ఓన్లీ రిజర్వేషన్ ప్రకారం బీసీలకు దక్కాల్సినటువంటి ఈ 58,000 ఉద్యోగాలలో ఇవి దక్కాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 18,000 ఉద్యోగాలు వేయబోతున్నామని చెప్పి వార్తాపత్రికలో వస్తూ ఉంది. 18,000 ఉద్యోగాలు, ఎందుకంటే వర్గీకరణ అయింది, 18,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దీంట్లో 42% తీసుకుంటే దాదాపుగా 7,560. ఈ 24,360 ప్లస్ 7,560 ఇది తీసుకుంటే 31,920 ఉద్యోగాలు బీసీలకు దక్కాల్సిందే. కేవలం రిజర్వేషన్లో మాత్రమే. కేవలం కాంగ్రెస్ పార్టీ తను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఇంత బీసీలకు లబ్ధి జరిగేది. నిలబెట్టుకురా లేదు. ఇప్పటి వరకు ప్రధానమంత్రికి లేఖ రాసిండు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఏమైంది సార్? రాసిన లేఖకు రిప్లై ఏమొచ్చింది? ఇది ఎందుకు చెప్పలేదు తెలంగాణ ప్రజలకి? 42% రిజర్వేషన్ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతా అని ఇక్కడ బిల్లు పాస్ కాగానే ఓ లేఖ లీక్ చేసినావు. ఆ మండల్లో పాస్ కాకముందుకే మళ్ళీ అది ఇక్కడ పాస్ అయిపోయింది, ఇనానిమస్గా పాస్ అయిపోయింది అని చెప్పినావు. ఆడ మండలిని అవమానించినావు. సరే, అది పక్కకు పెడితే ఈ 42% రిజర్వేషన్ కోసం నరేంద్ర మోడీ గారికి రాసిన లేఖ డూప్లికేట్ లేఖనా, నిజంగానే రాసినవా, అపాయింట్మెంట్ అడిగినావా? అడిగితే ఎప్పుడు అడిగినావు? వాళ్ళేమన్నారు? ఇప్పటిదాకా నెల రోజులు అవుతా ఉంది కదా, ఇప్పటిదాకా ఏం జరిగిందో ఎందుకు చెప్తలేవు? అప్పటికే ఆ బిల్లు కాగితం అక్కడ పోయిందా కేంద్రానికి? అసలు పోయిందా అంటే మీ లేఖ కంటే ముందు పోయిందా? అది పోకపోగా బిల్లు కాగితం గవర్నర్ దగ్గర ఉండంగా పాస్ చేయమని ఢిల్లీలో పోయి ధర్నా పెడతావు. ఈ ఎవరిని ఫూల్ చేయడానికి? ఏప్రిల్ నెలలా బీసీ సమాజాన్ని ఫూల్ చేయడానికా? దేనికోసం అన్నట్టు? ముఖ్యమంత్రి గారు మీరు చేసేది చీటింగ్ అని పట్టబాటీలు అందరికి అర్థమవుతా ఉంది. పైపెచ్చు మొన్న రాధాకృష్ణ గారు నిన్ననా ఏమో రాసిగా కొత్త పలుకు అని, అది ఆర్కే కొత్త పలుకు కాదు, ఆర్ఆర్ పలుకు. అది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ 90% బీసీలకు న్యాయం చేస్తా అని మాట్లాడుతాను, అదంతా నడవదిడా, నీ సిద్ధాంతం మార్చుకొని రాధాకృష్ణ గారితో చెప్పిస్తున్నాను. అది పాత పలకే. సరే, అది పాత పలకే. సరే, ఏదేమైనా కూడా ఇక్కడ బీసీలకు రావాల్సినటువంటి ఇప్పుడు కొత్తగా 18,000 ఉద్యోగాలు వేస్తా అని చెప్తా ఉన్నావు. బీసీల 42% వాటా ఏంటి? దీనికి సమాధానం ఏంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ బీసీలకు దక్కాల్సినటువంటి ఇప్పుడు మీరు 42% ఇక్కడ విద్యా ఉద్యోగాలలో ఇంప్లిమెంట్ చేస్తే 7,560 ఉద్యోగాలు మా బీసీలకు దక్కుతాయి రిజర్వేషన్లో. మా ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు వాళ్ళ జనాభా దామవాల్సిన ప్రకారం వస్తాయి. మరి ఈ ఉద్యోగాలలో ఇప్పుడు 58,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. మరి మా బీసీలు ఏం కావాలి? మా బీసీ ప్రజలు ఏం కావాలి? ఇల్లు దీనికి ఏ కమిషన్ వేసినావు? ఏ లెక్క తీసినావు? ఇవాళ 58,000 ఉద్యోగాలు హడావిడిగా భర్తీ చేసి ఆయన పేరేంది, టీజీపీఎస్సీ చైర్మన్ గా చేసిన మహేందర్ రెడ్డిని, ఎక్స్ డీజీపీ మహేందర్ రెడ్డిని పెట్టి ఇవాళ గ్రూప్ 1లో దాదాపుగా మెరిట్ లిస్ట్ లో 30-40% ఉద్యోగాలు కొట్టుకపోయారంటే మీరు ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారో బీసీల మీద అర్థమవుతా ఉంది. ఇప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు మరి ఇప్పుడు కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాల విషయంలో ఏంది మీ స్టాండ్? ఏంది 42% సంగతి ఏంది? బిల్లు పాస్ చేసిన వాడ బారేసిన అయిపోయిందని అంటే కుదరదు. రాజీనామా చేయి నీకు చేత కాకపోతే. బీసీలకు 42% రిజర్వేషన్ ఇప్పించే చేత కాకపోతే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయి. ముఖ్యమంత్రి పదవికి అనర్హునివి నువ్వు. 42% బీసీలకు ఇవ్వకపోతే ఎన్ని రోజులు చెప్తావు? ఎన్ని రోజులు మభ్య పెడతావు? ఇంకా ఇప్పుడు ఎస్సీల వర్గీకరణ చేసి జిందాబాద్ అంటా ఉన్నావు. మరి బీసీల గురించి ఏంది నీ సంగతి? కామారెడ్డి డిక్లరేషన్ కారణంగానే బీసీలం అందరం ఓట్లేసినాం, ఇంక్లూడింగ్ నేను కూడా కాంగ్రెస్ పార్టీలో గతంలో జాయిన్ అయింది గదాని కోసమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మీరు రాజీనామా చేయండి, మీరు బీసీల ద్రోహిగా మారుతా ఉన్నారు, మీ స్టాండ్ ఏది? మీరు ప్రధానమంత్రికి రాసినటువంటి లేఖ 42% రిజర్వేషన్ కోసం అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోతాన్న లేఖ ఏమైంది? నెల రోజులే నువ్వు లేఖ రాసి ఇప్పటి వరకు దానికి సమాధానం చెప్పలేదు. ఏం జరిగిందనేది చిత్తశుద్ధి ఉందా నీకు? నిజంగా ఉందా? బీసీ ప్రజలారా, వీళ్ళందరూ ద్రోహులుగా మారుతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఎంత గొప్పగా ఆలోచన చేసి మనకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసిండు, దాన్ని తూట్లు పొడిచిండు రేవంత్ రెడ్డి గారు. నువ్వు సర్వేనే చక్కగా చేయలే, ఈ లెక్కలు చెప్పేందుకే నీకు శాతం అయితే లేదా? ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారో చెప్పా లెక్క కులాల వారిగా. నువ్వు చేసిన సర్వే ఉంది కదా, దిక్కుమాలిన సర్వే, ఆ దిక్కుమాలిన సర్వే దన్నా లెక్క చెప్పి తలగబెట్టు. అవి చేతగావు. దేనికోసం మరి? నువ్వు ఎక్కిపోతా ఉంటే ఇప్పుడేమో రేవంత్ అన్న అంటాడు, సప్పట్లు కొట్టుకుంటా కూర్చోవాలి బీసీలంతా. అసలు తెలుస్తుందా నీకేమన్నా? అడ్మినిస్ట్రేషన్ చాలా కుర్చీకి బరువైనట్టు అనిపిస్తలేదా? 42% రిజర్వేషన్ సంగతి తేల్చకుండా నువ్వు లోకల్ బాడీ ఎన్నికలకు పోయి, నువ్వు లోకల్ బాడీ ఎన్నికలకు పో. ఇప్పుడు షీర్ బొంద పెడతాడు జనం. లోకల్ బాడీ ఎన్నికలకు 42% రిజర్వేషన్ లేకుండా ముందుకు పోయినా, ఇప్పుడు కొత్త ఉద్యోగాల భర్తీ 42% సంగతి వాటా తేలకుండా ముంగడి పోయినా ఈ ప్రభుత్వం మీద యుద్ధమే చేస్తాం బీసీలము. అంటే మేము పెత్తందారులం ఏం నడవది. పెద్ద పెద్ద వాళ్ళని చూసిపోయింది ఈ గడ్డ. బీసీల రిజర్వేషన్ల విషయంలో మీనమేషాలు లెక్కించి ఏమి చేసినా నిన్ను గద్దె దించేదాకా ఇడిచిపెట్టాం. కాదు, ఇప్పుడు ఏమంటారంటే ఒకవేళ 42% రిజర్వేషన్ ఇప్పుడు స్థానిక సంస్థలు ఉంటుంది కదా, మేము ఇవ్వకున్నాగా మేము సీట్లు ఇస్తామంటారు. నీ బిచ్చం ఎవరికి కావాలి? నువ్వు గా మాట అప్పుడు ఎందుకు చెప్పలే మరి కామారెడ్డి? అప్పుడు దీనివల్ల నష్టమే జరుగుతుంది. ఎందుకు చెప్పన్నా? 42% బీసీ మంత్రులారా, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, 42% రిజర్వేషన్ సంగతి తేల్చకపోతే మీరు కూడా రాజీనామా చేయాలి. ఎవరి బీసీల పక్షాన ఏ సెక్షన్ నుంచి మంత్రి పదవులు అయ్యారు మీరు? ఈ వర్గాల నుంచే కదా. వీళ్ళ గురించి మాట్లాడేది లేదా? కాబట్టి బీసీ మంత్రులు బాధ్యత వహించాలి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఇటు ఉద్యోగాల భర్తీ కానీ అటు లోకల్ బాడీ ఎలక్షన్ కానీ సరే అవ్వంటే నోటిఫికేషన్లు ఇచ్చిరు. బిల్లు పాస్ అయిన తర్వాత, అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత నువ్వు వేద్దామనుకుంటున్నటువంటి ఉద్యోగాలు కాబట్టి వీటి సంగతి 42% తేల్చకపోతే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, నీకు నాకేం వ్యక్తిగతమైన పంచాయతీ లేదు, సరే నువ్వు ఎన్ని రకాల కుట్రలు చేసినా కూడా, కానీ నా బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో నువ్వు నాకు పెద్ద లెక్క కూడా లేవు. అదే మాకు కావాల్సింది. మా ప్రజల లెక్కలు చెప్పవు, లెక్కలు దాచిపెడతావు. సూచాయగా బీసీలు ఇంతమంది ఉన్నానో లెక్క ఏది గప్పగుత్త ఏది లెక్కేస్తావు అంటే మేము పిచ్చోళం అనుకుంటున్నావా? తెలివికాలని నువ్వే అనుకుంటున్నావా? నువ్వు రంగంలో తెలివికాల్లో నువ్వే, పరిపాలనా రంగంలో కాదు, గుర్తుపెట్టుకో. అందుకోసమే సీరియస్గానే చెప్తా ఉన్నాం. ఇక కాంగ్రెస్ మీద యుద్ధమే అవుతుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు 42% పైన మీ స్టాండ్ ఏం దాకా వచ్చింది? ఒకసారి 42% విషయం పక్కకు పెట్టు. ఏమాయ ముఖ్యమంత్రి గారు, నేను ఇంక కొన్ని అడుగుతా. సరే 42% మా బీసీల గురించి అది వదిలిపెట్టే ముచ్చటే లేదు, మిమ్మల్ని వెంటాడతాం. కానీ కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ, కాళేశ్వరం కమిషన్, ఆ తర్వాత విద్యుత్ కొనుగోళ్ల కమిషన్, గొర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్, ఓఆర్ఆర్ ఎంక్వైరీ కమిషన్ 30 ఏళ్ళకి లీజుకి ఇచ్చింది, ఆ తర్వాత గొర్రెల స్కాము ఎంక్వైరీ, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు ఎంక్వైరీ, ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ, ఇట్లా ఒక 100 రాస్తా. ఏ ఒక్కటైనా ముంగడిపోయిందా మీ పరిపాలన? అంటే వీళ్ళతో కాంప్రమైజ్ అయినావా? ఏం జరిగింది అన్నట్టు. ఇవాళ కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ మీద వెలుగు దినపత్రికలో వచ్చిన వార్త సారాంశం ఏంది? ఎక్కువ మంది అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద ఒకేసారి చర్య తీసుకుంటే
అంటే తీసుకోవా? తీసుకుంటే ఒకేసారి చర్య తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్ ఇబ్బంది పడుతుందా? ఏం పడదు. ఇది వార్త. నెక్స్ట్ అధికారులు ఉంటారు ఇంకోటి. ఇక్కడ విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగినాయి ఛత్తీస్గఢ్లో అని చెప్పి ఎంక్వైరీ కమిషన్ అన్నావు. ఆ కమిషన్ ఎటుపోయిందో 16 నెలల ఈ ఓఆర్ఆర్ 30 ఏళ్ళు లీజుకి ఇచ్చిరని ఆ ఎంక్వైరీ అన్నో అది ఎటుపోయిందో. గొర్రెల స్కామ్లో ఎంక్వైరీ అన్నో అది ఎటుపోయిందో. ఈ కార్ రేసులో కేటీ రామారావు రేపే అరెస్ట్ అని చెప్పినావు అది ఎటుపోయిందో. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అది వాళ్ళకి బెయిల్ వచ్చి బయట ఉన్నారు. ఈ దేంట్లో నీ చిత్తశుద్ధి ఉంది? ఇవన్నీ ప్రజలకు చెప్పినావు కదా, దేంట్లో నీ చిత్తశుద్ధి? నువ్వు ఎక్కడన్నా సక్సెస్ అయినావా ముఖ్యమంత్రి గారు? చెప్పు పోనీ ఎక్కడన్నా. ఆ ఉచిత బస్సు ఆ కథ అది నువ్వు కాదు, ఎవరిని పెట్టినా కేఏ పాలను పెట్టినా చేస్తాడు ఆ పని. దాంట్లో కొత్తగా తమరు చేసింది ఏం లేదు. నీవు ఇగో ఇవన్నిటి మీద చర్యలు తీసుకొని ఈ పైసలన్నీ గక్కిస్తామని పండవేటి తొక్తామంటే నీకు ముచ్చట ఈ కాంగ్రెస్ పార్టీకి అంతో కొంత నమ్మిరు. అది కేసీఆర్ మీద ఉన్న కోపంతో. మరి ఏ స్కామ్ ముంగటికి పోయింది? ఏ స్కామ్లో దోషులను పట్టుకొని ఏ స్కామ్లో బోన్లో నిలబెట్టి జైల్లో పెట్టినావు చూపెట్టు. ఒక్కటి చూపెట్టు. ఏమైనా ఈ కేసులన్నీ ఇవి చేయవు. ప్లస్ బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషను నేను ఏ బీసీ అడుగుతాడో చూస్తా, బీసీలను వట్టిగానే కొనేస్తా. ఇది ఎల్లకాలం నడవది ఈ అహంకారం. ముఖ్యమంత్రి గారు ఎల్లకాలం నడవది. ఇది దుర్మార్గంగా వ్యవహరిస్తా అంటే ప్రజలు కూడా అదే తరీకాలో ఆలోచిస్తారు. ఇలా ఎన్ని మంత్రి పదవులయ్యా? 42%. నిజంగా 56% అని చెప్పిన నువ్వు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే సీఎం నువ్వు అవుతావా? ఎన్ని రోస్టార్ పాయింట్ల తర్వాత వస్తుంది మీకు? మీరు కేవలం అసెంబ్లీలో 13 మంది ఎమ్మెల్యేలు ఉండే ఇలా 60 మంది ఉన్నారు. అప్పర్ క్యాస్ట్ 60 మంది ఉన్నారు. మీరు 60 మంది బీసీలకు మొత్తం ఎస్సీ ఎస్టీలకు 31 రిజర్వ్డ్ పోతే 88 మిగులుతాయి. ఈ 88లో మీకు రావాల్సినవి 13. కానీ 60 మంది ఎమ్మెల్యేలు. మీరు మంత్రులు ఎంతమంది? మీరు 5గురా. మీ తాత జాగీరు. ఇలా బీసీలు లేరు, ఇక ఎస్సీ లేరు, ఎస్టీ లేరు, తెలివి కాలంలో అసలు లేరా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలివైందా? ఒక 10వ తరగతి పరీక్ష పెట్టా పాస్ అవుతాడు చూద్దాం. ఏ మంత్రి అన్నా నిజంగా ఆయమున్న మంత్రి ఉన్నాడా? గా శ్రీధర్ బాబు లేకపోతే గా ఒక్కరిద్దరు తప్ప. ఇక్కడ ఇవి దాదాపు 8 మంత్రి పదవులు బీసీలకు రావాలి. 8 రావాలి. వాళ్ళ జనాభా 42% లెక్క తీసుకుంటేనే 8 రావాలి. ఏవి? 2 మంత్రి పదవులు ఇచ్చి ఇంకొకటి ఇస్తాం. ఎట్లా? కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపిస్తే ముదిరాజులకు మంత్రి పదవట. మీరు ఎన్ని గెలిపించారని తీసుకున్నారయ్యా కాంగ్రెస్ పార్టీని? కాంగ్రెస్ పార్టీ ఇవాళ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ పక్కకు ఆయన ప్రెస్ మీట్ పెడితే ఎవడ న్యాయమున్నోడు కూర్చుంటుండా? కూర్చొని ఇస్తున్నావా నువ్వు? పోనీ అంటే ఒక పీసీసీ చీఫ్ అయితేనే ఓర్వలేనటువంటి నువ్వు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి వీళ్ళకి ఉద్యోగాలు ఈ లోకల్ బాడీలో ఇస్తావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చీటింగ్ గతంలో చేసిరేమో మందిని, కానీ ఈ బీసీ సమాజాన్ని మొత్తం చేస్తా అంటే మాత్రం ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మీరు ఎన్ని నాటకాలు ఆడినా. కాబట్టి బీసీ ప్రజలారా, ఒకటి ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో ఇప్పుడు కొత్తగా 18,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఏదో వెలుగు దినపత్రికల్లో ఎన్నో చూసిన నేను. వెలుగులోనే వచ్చింది. కొలువుల జాతర ఇదే 18,000 పోస్టులకు నోటిఫికేషన్ అని చెప్తాను. బీసీల వాటా తేలకుండా నువ్వు నోటిఫికేషన్ లేస్తుడు. నీ కుర్చీ దించకపోతే అడుగు బీసీలమంతా. ఏం బీసీలలో అడిగేటోడు లేడు? ఒకరిద్దరిని పక్కకు పెట్టుకుంటున్నా వాళ్ళు నాకు డూడు బసవన్న లెక్కున్నారని అనుకుంటున్నామేమో. వాళ్ళ వెనకాల జనం లేరు, ఏం లేరు. జనం అంతా ఊర్లలో ఎదురు చూస్తూ ఉన్నారు. బీసీల గురించి ఏం జరుగుతుందని చెప్పి మీ కుట్రలన్నీ పసిగడుతూనే ఉన్నారు బీసీలంతా. మంత్రి పదవుల కోసం కొట్టుకుంటే చూడు. ఒక ఆయన
మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు. ఏది కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అని మంచిర్యాల ఎమ్మెల్యే వెలమాయన. ఆయన మంత్రి పదవి ఇవ్వకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసినట్ట. ఆయనకి ఎక్కడ కథ. నిన్న అంబేద్కర్ జయంతి చూసిరా? రెడ్లంతా ఎట్లా చేసిరో. పరేషాన్ కావాలిగా ఈ వెనక. ఈ మన మానమాదిగోలు మన దళితులంతా ఎటో పోయిరిగా, మొత్తం ముంగటంతా ఇల్లే. సరే, ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే పక్కా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సిందే. ఇది బీసీల డిమాండు. మా ఓటు నీకేసినాం కాబట్టి పార్టీ ఇవ్వదు. బీసీ కలడు కలే. గుడ్ మార్నింగ్ అందరికీ అని చెప్పి చెప్తా ఉన్నాను. కాదు బాయ్ సాబ్, నేను అడిగింది ఏమో, నేను కొత్తది అడిగినా? నువ్వు ఇస్తానదే కదా. కొత్తగా ఏమడిగినా నేను? 56% ఇవాళ 500 ఏళ్ళకు సరిపడేటువంటి, ఇప్పుడు మీరు 13 మంది ఉండాల్సిన వాళ్ళు 60 మంది ఉన్నారు. 1956 నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే ఈ ఓసీలు 500 ఏళ్ళకు సరిపడా రిజర్వేషన్ అడ్వాన్స్డ్గా వాడుకున్నారు వీళ్ళు. అయిపోయింది. 500 ఏళ్ళకు సరిపడా రిజర్వేషన్ అడ్వాన్స్డ్గా వాడుకున్నారు వీళ్ళు, పొలిటికల్ రిజర్వేషన్స్. కాబట్టి ఇలా ఇక ఇవి చెప్తివి, ఇదేం దాకా వచ్చే ఇది చెప్తివి. రిటైర్ అయిన వాళ్ళు ఒక్కరు ఉండడానికి వీల్లేదంటివి. 2 రోజులలో మళ్ళీ ఎన్వీఎస్ రెడ్డిని తెచ్చివి, ఆ ముసలోళ్ళు మళ్ళీ రెడ్డి వాళ్ళని అందరిని తెచ్చి పెడితివి. కమిషన్లు భర్తీ చేస్తే రెడ్డి వాళ్ళే, ఇంకోటి భర్తీ చేస్తే రెడ్డి వాళ్ళే, ఇంకెవడు లేడా? మీ నాశనకాలానికే ఈ నిర్ణయాలన్నీ. పొద్దుగాల ఒక ఆయన ఎవరో మెసేజ్ పెట్టి నాకు, ఏం దుర్మార్గం తెలంగాణ రాష్ట్రంలో, ఎవని సొమ్ము ఇది, ఎవని కథ, ఎవని రాష్ట్రము. పొద్దుగాలనే చూసినా నేను, ఒక ఆయన మెసేజ్ పెట్టిండు. ఇంకా ఆయన కొన్నే రాసిండు, ఆయనకు తెలియదు. 43 44 రాసిండు, లిస్ట్ రాసిండు. కానీ అంతకు రెట్టింపు స్థాయిలో ఒక్కొక్క జీవో చాలా లేట్గా రిలీజ్ అవుతుంది. ఇక ఏం దుర్మార్గం ఇది. ఇది రాష్ట్రమా, రవణ కాష్టమా? ఇక చూడు, వివిధ రంగాల్లో బీసీల వాటా దొబ్బి తింటున్న రెడ్డి దొరలు. కాంగ్రెస్ పార్టీకి సామాజిక న్యాయం అనగానే ఒక్క కులమే గుర్తుకు రావడం అనేది గత 75 ఏళ్ల చరిత్రను పరిశీలన చేస్తే ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి ఉండే, ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీగా కోదండరామ్ రెడ్డి, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి, సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, హైదరాబాద్ శ్రీపి శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడున్నటువంటి సివి ఆనంద్ కూడా రెడ్డియే. ఇప్పుడున్నటువంటి సివి ఆనంద్ గారు ఉమామాధవ్ రెడ్డి గారికి మరిదో అల్లుడు అవుతాడు. సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి, సిఎస్ఓ చక్రవర్తి రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, టీసాట్ సీఈఓ బొందనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్వేష్ రెడ్డి, టీజీ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ జంగా రాఘవరెడ్డి, టీజీ కోఆపరేటివ్ యూనియన్ మానాల మోహన్ రెడ్డి, టీజీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చల్లా నరసింహారెడ్డి, టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ గురునాథ్ రెడ్డి, టీజీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మల్రెడ్డి రామరెడ్డి, టీజీ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఏ ప్రకాష్ రెడ్డి, టీజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిధర్ రెడ్డి, టీజీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మలా జగ్గారెడ్డి, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కె మహేందర్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకటరామరెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా అప్లైట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఏ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యునిగా పి ప్రదీప్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి, వేములవాడ రాజన్న ఆలయ ఈఓగా వినోద్ రెడ్డి, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ కంచల వెంకటరెడ్డి, తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్ ఫెడరేషన్ జంగా రాఘవరెడ్డిగా అరే వచ్చినోలే 2 సార్లు వచ్చినాయి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ మానాల మోహన్ రెడ్డి, ఇవన్నీ వచ్చినాయి.
ఇగో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి, డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ చైర్మన్గా గుత్తా అమిత్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, విద్యా కమిషన్ మెంబర్ జ్యోత్స్న శివారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి. బీసీ సమాజం మేల్కొని రెడ్లకు వెలమలకు రాజకీయ సమాధి కట్టి మాత్రమే అన్ని ఎన్నికల్లో గెలిపిస్తుంది చిన్న శ్రీకాంత్ సోషల్ మీడియా ఇగో ఈయన రాసుకు. ఇవే కాదు, నిన్న మొన్న నియమించినటువంటి మానవ హక్కుల సంఘం ఎటు బాయ్ రోజుకోగల్ని ఇప్పుడు మళ్ళా ఎన్విఎస్ రెడ్డి మెట్రో రైలుకు పట్టుకొచ్చే, విద్యాసాగర్ రెడ్డిని శ్రీనిధికి పట్టుకొచ్చే. ఏం దుర్మార్గం ఇది? అంటే మీకే చేతనైతా అది పరిపాలన? ఈడెవరికి లేదా తెలివి? రాస్తారా? ఏ పరీక్ష రాద్దాము? ఇక ఇవి కనిపించాయి ఎవరికి. అందుకే ప్రజలారా, బీసీ ప్రజలారా, ముఖ్యంగా యువత, నేను అందుకే చెప్తా ఉన్నా, బీసీ పోరాటానికి మద్దతుగా నిలవడానికి ఈ లింకులో మీ వివరాలు నమోదు చేసుకోమని చెప్తా ఉన్నా. ఈ లింకు క్లిక్ చేసి ఈ వివరాలు నమోదు చేసుకోండి. బీసీల సొమ్ము ఎవడు దొబ్బి తిన్నాడో కసరగక్కి తొక్కి తీసుకురావాల్సిందే. ఊకే బతకనికి రాలేడా? బీసీల ఓట్లతోని వీళ్ళు అనుభవించుకుంటా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వమంటే మీనమేసాలా లెక్కిచ్చేది? ఎంతమంది బీసీలకు టికెట్ ఇచ్చినావు? బీసీలకు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో 2 బీసీలకు ఇస్తామని చెప్పి దాని తుంగలో దొక్కింది రేవంత్ రెడ్డి కాదా? బీసీ నాయకులను ఆ పార్టీ నుంచి పొన్నాల లక్ష్మి నిలగొట్టింది రేవంత్ రెడ్డి కాదా? మిమ్మల్ని వెంటబడతాం, ఏం ఊకోం.